వాక్యమనే విత్తనాలు విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా. వాక్యమనే విత్తనాలు విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా. నీరు పోయువాడును వృద్ధి చేయువాడును, నీరు పోయువాడును వృద్ధి చేయువాడును మన దేవుడే, మన దేవుడే, మన దేవుడే, మన దేవుడే. వాక్యమనే విత్తనాలు విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా. వాక్యమనే విత్తనాలు విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా. చిన్న చిన్న పెదవులతో వాక్యము వెదజల్లుచు, చిన్న చిన్న పెదవులతో వాక్యము వెదజల్లుచు, ఆత్మల పంట మనము కోయుదామా, ఆత్మల పంట మనము కోయుదామా. వాక్యమనే విత్తనాలు విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా. వాక్యమనే విత్తనాలు విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా. కూర్చోండి. Kneel down, raise your hands, close your eyes. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవితంలో ప్రభా, కృపై కనికరమును జాలి గల దేవా, నిన్న నిరంతరం అనేక రీతిలో తండ్రి వద్ద ఆచరించుకున్నాను దేవా. మరొకసారి భావంలోకి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి, మా ప్రార్థన అంగీకరించండి దేవా. ఇద్దరు పాటల్లో సాయం చేస్తున్నాం, వందనములు దేవా. దీని దాక్షణాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా బిడ్డలకు నాయన వాక్యం ముగించులో సహాయం చేయండి దేవా. వీళ్ళ చోటు గ్రహించి మనసు అనుగ్రహించండి, నన్ను విడిసిలో చాటును మరుగుపరుచుకోండి ప్రభా. మా బిడ్డలు ప్రభా, వీళ్ళు మనుషులు నాటుబట్టకును, వారు కూడా ప్రభా తండ్రి నాయన దేవా వీళ్ళ వాక్య ప్రకారంగా జీవించుటకును వారిని కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు తలంపులను చర్యను తప్పించండి, మీ ఆత్మను మధ్యలో ఉంచండి, సంధ్య మధ్యలో ఉంచమని వచ్చిన వారిని బట్టి వందనములకు రావాల్సిన వారు నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బైబిల్ ఎంతమంది చదివినారు? ఇంకా బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది టిఫిన్ చేస్తారు, లంచ్ చేస్తారు? అందరు టిఫిన్ లంచ్ అందరిది అయిపోయింది కదా. మరి బైబిల్ చదవాలి. ఆత్మకు ఆహారం అవసరం. శరీరానికి తినకపోతే శక్తి ఏ విధంగా ఉండదో ఆత్మకు కూడా మన బైబిల్ చదవకపోతే ఏమైపోతామని చెప్ప, షింక్ అయిపోతాం కదా. మరి మీరు అంత హైట్ చిన్నప్పటి నుంచి అంతే పెరగకపోతే మీకు ఎంత బాధగా ఉంటుంది కదా. ఉంటుందా ఉండదు? అది అంత హైట్ పెరుగుతున్నాను, చిన్నగా ఉన్నాను, మీకు ఏమనిపిస్తుంది? సాడీగా ఉంటుందా ఉండదా? మరి ఏసైకు అట్లనే ఉంటుంది. మీరు ఇంకా చిన్న పిల్లలాగానే ఉంటుంది, పెద్దగా అయితే ఇంకా బైబిల్ చదవట్లని ఏసై కూడా బాధపడుతూ ఉంటాడు. సరే కదా. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. ఓకే, మీ బాబు దగ్గర లేదు. ఓకే సరే. బైబిల్లో యేసు ప్రభువుకు ఎంతమంది శిష్యులు? 12 మెంబర్స్ కదా. వాళ్ళ పేరు చెప్తారా? సరే, 12 మంది శిష్యులు ఎట్లా వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళినారు తెలుసా? 12 మంది శిష్యులు ఎట్లా ప్రభు దగ్గరికి వెళ్ళినారు చెప్పాం చాలాసార్లు. ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్ళారు 12 మంది శిష్యులు? ఎట్లా చనిపోయినారు? ఎవరు చంపేసినారు? వాళ్ళు ప్రభు పిలుస్తున్నారు, వాళ్ళు ఎవరైనా చంపేశారా? సరే, వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? అందరూ సాక్షులు అయిపోయినారు. వారిని యేసు శిష్యులని చంపేస్తూ వచ్చారు. కొందరిని తలల కింద వేసి చంపేస్తూ వచ్చారు. ఆ విధంగా వాళ్ళందరినీ ఆ రోజులనే అట్లా చంపేస్తూ వచ్చారు. తోమా మాత్రము మన ఇండియాకు వచ్చేసి వాక్యం ప్రకటిస్తూ వచ్చినాడు. సరే, బైబిల్లో కూడా స్టెఫెన్ ఉన్నాడు. అతను కూడా ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. వాక్యం చెప్తా ఉంటే ఆయన ఏం చేస్తున్నారని ఈ దినాల్లో ఎట్లా చంపేస్తున్నారంటే ఎట్లా చంపేస్తున్నారు
చంపేస్తున్నారు? గన్తో షూట్ చేస్తారు. ఆ రోజులలో ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో గన్స్ లేవు కాబట్టి ఏం చేసేవాళ్ళు? రాళ్లతో చంపేస్తున్నారు. అప్పుడు స్టెఫెన్ ఏమన్నాడంటే, మీరందరినీ క్షమించు దేవా, ఫర్గివ్ మీ, మీరందరినీ క్షమించుమని ప్రార్థన చేసి అతడు ప్రభు దగ్గరికి వెళ్ళి, శిష్యులు కూడా ఆ విధంగానే శిష్యులు 12 మంది శిష్యులను అట్లనే చంపేస్తున్నారు. ఒక రోజు మీకు చెప్తాను ఒక శిష్యుని ఎట్లా చంపేసినారో, ఏ విధంగా చంపేశారో మళ్ళీ సమయం వచ్చినప్పుడు చెప్తా. నేను ఈరోజు చెప్పే ఎవరిది అంటే, ఆ రోజు శిష్యులు ఆ విధంగా చంపేసినారు. ఇది 2026 కదా, 22nd గ్రాహం స్టెయిన్ని అతను 1999లో అతను కూడా చంపేస్తూ అతని సాక్షిగా చంపేస్తూ వచ్చాడు. అతని గురించి తెలుసుకుందాం. అతనికి 99 అంటే 20 ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 27 ఇయర్స్ అతను చంపివేసి. ఓకే, అతను ఏ విధంగా చనిపోయినాడో, ఎట్లా చంపేసినాడో, ఎట్లా ప్రభు కొరకు అతను సాక్షి అయినాడో మనము ఈ దినము అతని గురించి నేర్చుకుందాం. అది నేను మీకు ప్రొజెక్టర్ పెట్టాలి, కానీ ఏమైపోయిందంటే మన ల్యాప్టాప్ పని చేయట్లేదు. అదొక బాధ అయిపోయింది నాకు. మీకు అది పెడితే మీకు చాలా చక్కగా మీకు అర్థమవుతూ ఉంటుంది. సరే, నేను చెప్తాను, సమయం వచ్చినప్పుడు అవన్నీ చూపిస్తాను. మనం ఈరోజు ఎవరు నేర్చుకుందాం అంటే, గ్రాహం స్టెయిన్ గురించి నేర్చుకుందాం. అతని జన్మదినం అతడు ఎక్కడ పుట్టాడంటే ఆస్ట్రేలియాలో జన్మించాడు కదా. ఆస్ట్రేలియాలో ఒక గ్రామంలో జన్మిస్తూ వచ్చాడు. అయితే తర్వాత అతని తల్లి ఎలిజబెత్, అతని తండ్రి పేరు అతని తండ్రి పేరు ఏంటి అంటే, అతని తండ్రి పేరు నాకు అంత గుర్తులేదు. ఓకే, అతని తండ్రి పేరు స్టెయిన్ అనే ఉంటుంది, తల్లి పేరు మాత్రం ఎలిజబెత్. అతని తల్లి చాలా ప్రార్థన చేసేదంట. ఎవరి గురించి? గ్రాహం స్టెయిన్స్ అనండి. అతని తల్లి అతని గురించి చాలా ప్రార్థన చేసేదంట. ప్రార్థన చేసినప్పుడు అతడు 10 years లోనే యేసు ప్రభువుని తన హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఎన్ని ఇయర్స్ లో? 10 years. ఇక 10 years ఎవరున్నారు? 10 years వాళ్ళు ఎవరున్నారు? 10 years ఎవరున్నారు? ఇక్కడ చేయలేదండి. 10 years ఎవరు లేరా? 10 years వాళ్ళు ఎంత? 10 ఎవరున్నారు? సరే, 11 ఎవరున్నారు? 11 years వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, మీకన్నా 1 year ముందు. ఎన్ని ఇయర్స్ ప్రభు యేసు ప్రభు సొంత రక్షకులు అంగీకరించారు? 10 years లోనే కదా. మీరు అందరు చాలా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, నేను చెప్పేటప్పుడు మీరు వినాలి. 10 years లోనే యేసు ప్రభుని సొంత రక్షకులుగా 1941లో జన్మించాడు. 1951లో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. అతనికి మరి మమ్మీ చాలా తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు చాలా గొప్పదని. తల్లులు ఎంత ప్రార్థన చేస్తారో పిల్లలకు అది రాబోయే దినాల్లో చాలా ఎదుగుదల, శత్రు కాడ నుంచి తప్పిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, హన్నా కూడా మరి తన సమూయేలు కొరకు ప్రార్థన చేస్తే సమూయేలు కూడా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అదే విధంగా ఈ గ్రాహం స్టెయిన్ వాళ్ళ మమ్మీ ఎలిజబెత్ తన కొరకు చాలా ప్రార్థన చేస్తున్నాడు. అయితే మీలాగానే ఆ గ్రాహం స్టెయిన్ అంట సండే స్కూల్కి వెళ్ళేవాడంట. సండే స్కూల్ వీక్డేస్కి వెళ్ళినప్పుడు అంట అక్కడ సండే స్కూల్ అంటే ఒక స్టోరీ చెప్తూ వచ్చిందంట. ఆ స్టోరీ చెప్పేటప్పుడల్లా కుష్ఠరోగుల గురించి ఉందంట. కుష్ఠరోగులు తెలుసా మీకు? చూసారా ఎప్పుడైనా? విన్నారా? ఎప్పుడు చూడలేదా? లెప్రసీ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకు కుష్ఠరోగులు అంటే చేతులన్నీ అదొక డిజీజ్. ఆ చేతులన్నీ ఉండవు, ఇట్లా నోస్ ఉండవు, రాని హ్యాండ్స్, వాళ్ళ ఈ లెగ్స్వి అన్ని ఒక పురుగు తినేస్తూ ఉంటారు అనమాట. అవి వాళ్ళకు ఉండవు. ఇవన్నీ ఏం చేస్తే బట్టలు కట్టుకుంటూ ఉంటారు. మనం బయటకు వెళ్తా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒక బండి మీద తీసుకొని వెళ్ళి అక్కడక్కడ ప్లేస్లలో వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు, అమ్మ డబ్బులే అని. వెనుక వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఈ దినాల్లో లేరు కానీ ఉన్నారు, వాళ్ళు లెప్రసీ. అలాంటి కుష్ఠరోగుల స్టోరీ చెప్తా ఉన్నారంట. వాళ్ళని ఒరిస్సా ప్రాంతంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. అక్కడ చాలా దీన దశలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు లేరని ఆ సండే స్కూల్లో ఆంటీ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ గ్రాహం స్టెయిన్ కంట అది హృదయంలో పడిపోయిందంట. నేను కూడా పెద్దగైన తర్వాత వాళ్ళకు నేను సేవ చేయాలనేసి. అయితే అతడు రక్షించబడ్డాడు. తర్వాత తను ఏం చదువుకున్నాడంటే డాక్టర్గా చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు? డాక్టర్గా చదువుకున్నాడు. అయితే ఆయన డాక్టర్గా చదువు అయిపోయిన తర్వాత డాక్టర్గా చదువు అయిపోయిన తర్వాత తను కూడా ఏమనుకున్నాడంటే,
కూడా ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఆ కుష్ఠరోగుల మధ్యలో నేను కూడా వాళ్ళకి ఏం చేయాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలి. ఆ కుష్ఠరోగులు ఎవరు ముట్టుకోరు, వాళ్ళ చేతులన్నీ ఇవన్నీ రక్తంతో ఉంటాయి, ఇవన్నీ రక్తంతో ఉండి కొంతమంది కొంచెం కాళ్ళే ఉంటాయి. ఆ దినాలలో వాటికి మెడిసిన్ లేదు. అయితే ఈయన ఏం చేసినాడు, ఆ 10 years లోనే సండే స్కూల్ ఆంటీ వాక్యం చెప్పినప్పుడు తనలో భారం పెరిగింది. నేను కూడా ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళండి. మంచి విద్యాభ్యాసం. డాక్టర్ చదివిన వాళ్ళు ఏం చేస్తారు చిల్డ్రన్స్? డాక్టర్గా చేస్తారు కదా. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఇన్ని లక్షల ఖర్చు పెట్టి చదివించావు నిన్ను, నువ్వెందుకు ఆ ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఆ కుష్ఠరోగుల మధ్య నువ్వెందుకు సేవ చేస్తావని ఎవరైనా అడ్డుకోవచ్చాను. కానీ అతని భారం ఏంటి, నేను వారి మధ్యలోకి వెళ్ళి నేను సేవ చేయాలి, వారిని అందరినీ బాగు చేయాలి, వారికి యేసుప్రభు వాక్యం చెప్పాలి, వారికి యేసుప్రభు నిజమైన సత్యాన్ని తెలవాలి. బైబిల్లో మంచి సమరేయుడు అని ఉన్నాడు, కథ ఉంది. అయినా ఆ సమరేయుని వల్ల నేను కూడా పరిచయం చేయాలని ఈ గ్రాహం స్టేన్ తనలో ఆశించి తను కూడా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి తను ఏం చేశాడంటే తను ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు. ఒరిస్సా ప్రాంతం ఏంది, మన ఇండియా భారతదేశం. అది ఆస్ట్రేలియా నుంచి తన భారతదేశానికి ఒరిస్సా ప్రాంతానికి వచ్చినాడు. ఆ ఒరిస్సా ప్రాంత ప్రజలు ఎలాంటి వారు అంటే యేసుప్రభు అంటే చాలా వాళ్ళు విరుద్ధం. యేసుప్రభు అంటే వాళ్ళు అలాంటి విరుద్ధం అనమాట. అక్కడికి వచ్చి అతడు ఏం చేసేవాడంటే ఎక్కడెక్కడ ఆ రోజులలోనంట ఎవరి ఇంట్లో ఇప్పుడు కుష్ఠరోగులు ఉంటే మరి వాళ్ళని చూడలేక వాళ్ళని తీసుకొని వెళ్ళి ఊరి బయట వదిలిపెట్టి వచ్చేసేవారంట. ఎవరికైనా ఇంట్లో ఆ డిజీజ్ వచ్చిందనుకో వాళ్ళ ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కాదంట. అదేంటి అంటే ఒకరికి వస్తే ఒకరికి వచ్చేసి అది అంటూ వ్యాధి అనమాట. అట్లాంటి రోజులలో వాళ్ళు ఏం చేశారు, ఊరి బయట వదిలిపెట్టి వచ్చేవారంట. ఇంట్లో ఉన్నవారు ఊరి బయట వదిలిపెట్టి వస్తే ఈ యొక్క గ్రామ్ స్టేన్ అక్కడికి వెళ్ళిన తర్వాత తను వెళ్ళి అప్పుడు సైకిల్ ఉండేదంట, సైకిల్ మీద వెళ్ళి ఊరి బయట ఉన్న వాళ్ళందరూ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కట్లు కట్టి వారి పుల్లన్నీ తూడ్చి వారి కట్లు కట్టి వారి మెడిసిన్స్ ఇచ్చి వారు బాగు చేసేవాడంట. అట్లా ఊరి బయట ఉన్న వాళ్ళందరూ ఊర్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల బిడ్డలు బయటికి పంపించేస్తే ఏం చేశాడు ఈ గ్రామ్ స్టేన్? ఆయనకి ఎందుకు మరి అంత బాధ, ఆయన పట్టించుకోకుండా అయిపోతుంది కదా. తనకి ఎందుకు ఆ భారం వచ్చింది? యేసుప్రభు లాగా నేను కూడా చేయాలి, యేసుప్రభు మనసు కలిగి నేను కూడా ఉండాలి కదా. మనం దేశించే వారిని ప్రేమించాలి, ఎవరు చూడని వారిని నేను చూడాలి. అతను చిన్నప్పుడే సండే స్కూల్లో విన్న వాక్యం తన ఉదయంలో నాటుకుంది కాబట్టి ఆ పని చేస్తూ వచ్చాడు. ఆ ఊరి బయట నుంచి పిల్లలను అందరిని తీసుకొచ్చి ముసలి వాళ్ళను, పెద్ద వాళ్ళను, చిన్న వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళని ఏం చేసినాడంటే ఆయన దగ్గర పెట్టుకొని అందరినీ బాగు చేస్తూ వచ్చాడు. మరి ఆయనకు నేను అనుకుంటాను మరి ఈ యొక్క స్టోరీ విన్నప్పుడు నేను కూడా డాక్టర్ చదవాలి, నేను డాక్టర్ చదువుతుంది వాళ్ళని బాగు చేస్తాను, లేకపోతే తెలియదు కదా మా డిసీజ్కి మెడిసిన్ ఏంటి, ఆ టాబ్లెట్స్ ఏంటి, ఆ కట్లు కట్టడం అన్నీ వస్తాయా, డాక్టర్స్ వాళ్ళకి అన్నీ వస్తాయి కదా. అందుకే ఆయన చదువుకున్నట్టున్నాడు. తర్వాత వాళ్ళ చాలా మంది అయిపోయిన తర్వాత తను అనాథాశ్రయం ఆరంభించాడంట. కుష్ఠరోగుల వినాలి ఇక్కడ, కుష్ఠరోగుల అనాథాశ్రయం ఏంటి, కుష్ఠరోగుల అనాథాశ్రయము అతడు ఆరంభించాడంట. ఆ విధంగా వాళ్ళకి ఫుడ్ పెట్టుకుంటా, వాళ్ళని బాగు చేసుకుంటా, వాళ్ళని చూసుకుంటా, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పుకుంటా వాళ్ళని బాగు చేస్తూ ఉండేవాడంట. అయితే ఆ విధంగా బాగు చేస్తున్నప్పుడు తను ఆ విధంగా వాళ్ళు పరిచయం చేస్తా ఉన్నాడు, యేసు ప్రభు గురించి బోధిస్తూ యేసు ప్రేమ తెలియపరుస్తా ఉన్నాడు. మరి ఆయనే గొప్ప దేవుడు కదా. మరి అందరు విడిచిపెట్టినా కానీ ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రము విడిచిపెట్టాడు. వారిని తీసుకొని వెళ్ళి బయట పడివేసి వస్తే ఆయన ఎవరు తీసుకొచ్చుకున్నారు, ఆయనని ఎవరు తెచ్చుకున్నారు? గ్రామ్ స్టేన్ తెచ్చుకున్నాడు. భారం ఎవరు? దేవుడు మరి ఆ కుష్ఠరోగులతో ఈయన పంపించింది కదా. మరి ఆయన తీసుకొని రాకపోతే ఎట్లా ఉంటది కదా, వాళ్ళు చనిపోయే వాళ్ళు. కానీ ఏం చేసినాడు దేవుడు, ఆ గ్రామ్ స్టేన్ ముందే ఏర్పరచుకున్నాడు. దేవునికి మీ అందరికి ప్లాన్ కలిగి ఉంటాడు అన్నమాట. ఆ విధంగానే గ్రామ్ స్టేన్ ఆ ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ తీసుకొని వచ్చి వాళ్ళకి సేవ చేస్తూ ఆ అనాశ్రయం స్టార్ట్ చేసి మరి వారికి కావాల్సిన ఫుడ్ కావాలి, వారికి కావాల్సిన మెడిసిన్స్ కావాలి, అన్ని అది గ్రామ్ స్టేనే చూసుకుంటూ వచ్చాడు. తర్వాత మళ్ళీ ఆయన వివాహం కూడా చేసుకున్నాడు అనమాట. ఆయన ఏం చేసుకున్నాడు, మళ్ళీ కావాలి కదా, ఆయన పెద్దగా ఆయన ఏజ్కి వచ్చిన తర్వాత వివాహము చేసుకుంటూ వచ్చాడు అనమాట. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఏ ఇయర్లో వివాహం చేసుకున్నాడంటే గ్లాడిన్ 83లో వివాహం 1983లో వివాహం చేసుకున్నాడు. అనాథాశ్రయం ఆరంభించింది మాత్రము 82లో ఆశ్రయం ఆరంభించాడు. 83లో తను వివాహం గ్లాడిన్ తో, అలా భార్య గ్లాడిన్,
ఆమెను వివాహం చేసుకున్నాడు. మరి చూడండి పిల్లలు, మరి గ్లాడిన్ కూడా ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? వారి మధ్యలో పరిచయం చేయడానికి. ఆమె కూడా భారం ఉంది కాబట్టి ఇక్కడ చూడాలి నాన్న, ఇక్కడ వినాలి మీరు. ఆమె కూడా ఒప్పుకొని ఉద్యోగుల మధ్యలో గ్రహాం స్టేన్, గ్లాడిన్ ఇద్దరు పరిచయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వాక్యం చెప్తూ వాళ్ళను శుద్ధి చేస్తూ. మీరు మదర్ తెరిసా విన్నారా? మీ స్కూల్ మదర్ తెరిసా ఉంది కదా, మదర్ తెరిసా. ఆమె ఏం చేసేది? ఆమె ఎవరి మధ్యలో పరిచయం చేసింది? కుష్ఠరోగులను ఆమె కూడా తీసుకొచ్చి, ఆమె కూడా తూడ్చి కట్లు కట్టి, ఆమె కూడా వాళ్ళకు కూడా మీ బుక్ లో చదవండి, ఆమె కూడా ఆ విధంగానే బాగు చేస్తూ వచ్చింది అనమాట. ఈ గ్రామ్ స్టెయిన్ తర్వాత మరి వాళ్ళ భార్య వారు కూడా ఏం చేశారంటే, మరి గ్లాండిన్ వారు కూడా ఆ విధంగానే సేవ చేస్తూ వచ్చారు. ఈ విధంగా వారి మధ్యలో పరిచయం చేస్తూ, దేవుని వాక్యం చెప్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ, దేవుని మాటలు చెప్తూ వాళ్ళందరికీ పోషణ కలిగిస్తూ వారు ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళను బాగు చేస్తూ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. మరి మెడిసిన్ పాడితే చేతులు మళ్ళీ కాళ్ళని మంచిగా అయిపోతాయి అనమాట. అయితే ఈ దినాల్లో దానికి మెడిసిన్ ఉంది, ఆ రోజుల్లో మెడిసిన్ లేదు. కానీ దేవుడు గ్రామ్ స్టెయిన్ ను ఏర్పరచుకుంటూ వచ్చాడు. గ్లాడిన్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారి కుమార్తె పుట్టింది ఎస్తేరు. తర్వాత కుమారుడు పుట్టాడు ఫిలిప్స్. తర్వాత తిమోతి. ముగ్గురు పిల్లలు తనకు వారు పుడుతూ వచ్చారు. అదే విధంగా వీళ్ళు వారి మధ్యలోని పని చేసుకుంటూ పిల్లలు చదువుకుంటూ కూడా పెద్ద కుమారుడు ఫిలిప్స్ ఏం చేశాడంట, ఆ ఫిలిప్స్ తను కూడా తండ్రి వలె అక్కడ కూడా చిన్న పిల్లలకు కూడా ఆయన కూడా ఏం చేశాడంట, కట్లు కట్టి వాళ్ళకు కూడా అవి ఎట్లా అంటే చాలా భయంకరంగా ఉంటాయి, రెడ్గా ఉంటుంది, అది చూడలేమన్నమాట. ఆ అబ్బాయి చిన్నప్పుడే తండ్రి చేసిన సేవలు చూసి అతడు కూడా ఆ గాయాలన్నీ కడిగి వాడికి మెడిసిన్ పెట్టి కట్లు కట్టేవాడంట. ఆ విధంగా ఈ ఫిలిప్స్ కూడా చేస్తూ ఉండేవాడంట. ఈ విధంగా చేస్తూ ఉన్నారు, దేవుని పరిచయం చేస్తా ఉన్నారు. ఒక రోజు ఏం చేశారంట, వాళ్ళకి దేవుడు ఒక వ్యాన్ ఇచ్చాడు. వ్యాన్ లో గ్లాడిన్, గ్రామ్ స్టెయిన్, ఫిలిప్స్, తిమోతి. అప్పుడు 10 years ఫిలిప్స్ ఉన్నాడు, 9 years తిమోతి ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒకరోజు వేరే ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళారంట. దేవుని వాక్యం చెప్పడానికి సువార్త చేసి గాస్పుల్ చేసి వాళ్ళు తిరిగి వస్తా ఉంటే చీకటి అయిపోయిందంట. చీకటి అయిపోతే వాళ్ళు ఇంటికాడ చీకటి అయిపోతే వారు ఆ మధ్యలోనే అక్కడే ఆగిపోయినారంట. ఆగిపోతే మరి కొంతమంది మతోన్మాదులు ఉంటారు. ఎవరంటే దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళను కాపు కాస్తా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా గ్రామ్ స్టెయిన్, ఎప్పుడు చంపేద్దామని చూస్తా ఉన్నారు. అయితే ఈయన ఏం చేశాడంటే, వాళ్ళు ఒక రోజు మధ్యరాత్రి వాళ్ళు ఏం చేశారంట, మరి పోయి వచ్చి అక్కడ ఆ యొక్క వినాలి ఆ యొక్క వ్యాన్ను వాళ్ళు ఏం చేశారంటే, మతోన్మాదులు ఏం చేశారు, దాంట్లో డ్రైవర్ ఉన్నాడు, తర్వాత గ్రామ్ స్టెయిన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. వీళ్ళందరూ ఉండగానే ఆ మతోన్మాదులు అక్కడ ఆయన సంతాలి భాష నేర్చుకున్నాడంట. సంతాలి ప్రజలకు సువార్త చెప్పి వస్తున్నాడంట. సంతాలి ప్రజలు ఆ లాంగ్వేజ్ వేరే. ఇప్పుడు మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషే ఉంది కదా, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే సంతాలి లాంగ్వేజ్ చెప్పి అక్కడ సువార్త చెప్పి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట, వచ్చి మధ్యరాత్రి అయిపోయిందంట, అక్కడ ఉన్నారంట. మతోన్మాదులు వచ్చి ఆ వ్యాన్ చుట్టూ ముట్టేశారంట. ఏం చేశారు, వ్యాన్ చుట్టూ ముట్టేసేసి ఇంటిపోయిన గడ్డి పశువులకు వేస్తారు కదా, ఆ గడ్డి తీసుకొచ్చేసి దాని చుట్టూ వేసి పెట్రోల్ పోసినారంట. దేని మీద? ఆ వ్యాన్ మీద పోసేసి అగ్గిపుల్ల వేసేసి ముట్టించేసారంట. అదంతా ఎవరెవరు ఉన్నారు? తిమోతి, ఫిలిప్స్, గ్రామ్ స్టెయిన్. డ్రైవర్ ఏం చేశారంటే, డ్రైవర్ చంపలే, డ్రైవర్ ను బయటికి లాగేశారంట. డ్రైవర్ ని బయటికి లాగేసి వీళ్ళ ముగ్గురినే ఎందుకు, వీళ్ళు దేవుని స్వార్థ చెప్తా ఉన్నారు కదా, దేవుని మాటలు చెప్తా ఉన్నారు కదా, ఆ విధంగా వాళ్ళ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల పెట్టి కాల్చేసే మంటలు అన్నిట్లో కాలిపోతా ఉంటే ఆ మతోన్మాదులంట పెద్ద కేకలు, పెద్ద సంతోషంతో పాటలు పాడుతూ అల్లరి చేస్తా ఉన్నారంట. వాళ్ళ లోపల వాళ్ళ పిల్లలు పెద్దగా అరిచేస్తా ఉంటే ఆ గ్రామ్ స్టెయిన్ మనసు చాలా బాధపడిపోయిందంట. ప్రభా, నేను చనిపోయినా బాగుండు, నా పిల్లలు బతికితే చాలు, నేను పోయినా అయిపోతుంది, నా పిల్లలు బతికితే చాలని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడంట. చుట్టుముట్టుకు రాకుండా చుట్టూ గడ్డి వేసినారు. వాళ్ళు ఏమనుకున్నారు, బయట దుంకేస్తారని చెప్పి చుట్టూ గడ్డి వేస్తే అంత ఒకేసారి తగిలిపోతుంది కదా, మనం ఒక్క దగ్గర వేస్తే అక్కడే మంట వేస్తుంది. మరి వాళ్ళు ఆ విధంగా వేసేసి వీళ్ళ అరుపులు, అర్ధనాదాలు వాళ్ళు అరుస్తా ఉంటే సంతోషంగా గంతులు వేస్తా ఉన్నారంట. వాళ్ళందరూ కాలిపోతూ వచ్చారంట. ఇంకెవరున్నారు, అప్పుడు డ్రైవర్ అన్నారంట, డ్రైవర్ చూడు,
అప్పుడు వీళ్ళంతా కాలిపోతా ఉంటే మరి ఆకాశం నుంచి ఒక సన్నని ఒకలాంటి మెరుపు కనిపిస్తూ వచ్చిందంట. అయితే వాళ్ళు అక్కడ ఉన్నవారు మతం వాళ్ళు కూడా అందరు చూస్తూ వచ్చారంట. చూసిన తర్వాత ఈ డ్రైవర్ అన్నాడంట, మరి ఎందుకు ఈయన చంపేసినారు, ఈయన వల్ల నేను బతుకుతున్నా, మా మమ్మీ డాడీని కూడా ఊరి బయట తీసుకొని వస్తే ఆయనే తీసుకొని వచ్చి వాళ్ళని బాగు చేసి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళ వల్ల మా మమ్మీ డాడీ బతికినారు, నాకు కూడా ఈ డ్రైవర్ పని ఇచ్చాడు, నా పిల్లలకు కూడా వీళ్ళ పిల్లలతోనే ఆడుకుంటాడు, ఈయననే పోషిస్తున్నాడని వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తూ వచ్చారంట. ఆ సమయంలో ఎవరున్నారంటే వాళ్ళ భార్య గ్లాడినా, తర్వాత వాళ్ళ పాప ఎస్తేర్ అక్కడే ఉన్నారంట, ఆ ఒరిస్సా ప్రాంతంలోనే ఉన్నారంట. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎవరైనా చంపివేసి కాల్ చేస్తే ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనం కొట్టి బాగా కొట్టి చంపేసి మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాం? ఇప్పుడు నన్ను చంపేస్తారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తారు? పోయి పోలీస్ స్టేషన్కి ఇస్తారు కదా, వీళ్ళని కాల్ చేసి చంపేస్తారని చెప్తారా చెప్పరా? అయితే ఈ గ్రామ్స్టైన్ భార్య గ్లాడినా ఏమన్నదంట, పోలీస్ వాళ్ళకి ఇస్తే కూడా ఆ కోర్టులో తను ఏం చెప్పిందంట, వీరిని క్షమించండి, మీరు తెలియక చేసి వీరికి క్షమించండి, వీరిని ఏమి అనొద్దు, వీరు 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 కూడా దేవుని నమ్ముకుంటారనేసి ఆ కోర్టులో ఏమో చెప్పిందంట. ఎవరు? గ్లాడినా. మరి పిల్లలు చనిపోతే, భర్త చనిపోతే ఎంత దుఃఖం ఉంటది కదా, తను ఏం చేసిందంట, ఫర్గివ్ మీ, క్షమించండి, యేసు ప్రభువు క్షమించాడు, నేను కూడా క్షమిస్తాను, యేసుప్రభు మనసు కలిగి ఉన్నారు, యేసుప్రభు ప్రేమను వారు చూపించారు, నేను కూడా అదే ప్రేమను చూపిస్తానని చెప్పేసి ఆమె కూడా వినాలి. ఇక్కడ ఆమె కూడా ఏం చేసిందంట, ఆ కోర్టులో వీరిని క్షమించండి. ఇప్పుడు కోర్టులు మీకు తెలుసు కదా, జడ్జీలు ఉంటారు, తర్వాత చాలా మంది ఉంటారు, మరి కోర్టులో నిలబడే వాళ్ళు ఇద్దరు ముద్దాయిలు ఉంటారు కదా, అక్కడ అందరి ముందు ఏం చెప్పింది ఆమె, వీరిని క్షమించండి, వీరిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేసి అందరూ వీరి మీద ఏ శిక్ష వేయొద్దు అన్నదంట. ఎవరికి? కోర్టు వాళ్ళకి. అట్లా లేదు నాన్న, కోర్టు వాళ్ళకి ఏం చెప్పిందంట, వీరి మీద ఏ శిక్ష వేయొద్దు అన్నదంట. వాళ్ళందరూ షాక్ అయిపోయినారంట. మళ్ళీ ఆమె ఏం చేసిందంట, ఈ గ్లాడినా ఎస్తేరు అదే ఒరిస్సా ప్రాంతంలో అదే కుష్ఠరోగుల మధ్యలో తను కూడా పరిచర్య చేస్తూ వచ్చిందంట. ఏం చేస్తా వచ్చింది? పరిచర్య చేస్తా వచ్చింది. ఎంత ప్రేమ కదా, ఆ మనసు మనం కలిగి ఉంటామా? ఉంటాం కదా. ఒకరెవరి మాట అంటే మనం మాట్లాడడం, కానీ ఆమె ఏం చేసిందంటే వాళ్ళని అందరినీ క్షమించేసింది. భర్త లేడు, పిల్లలు లేదు, ఇంటి ముందు పిల్లలు ఆడుకునే పిల్లలు లేకపోతే ఎంత దుఃఖం ఏడుపు వస్తుంది కదా. ఆమె ఏం చేసిందంట, ఒకరోజు నేను కూడా చనిపోతా, నా ప్రభు దగ్గరికి వెళ్తా, నా ప్రభు దగ్గర నా పిల్లల్ని చూస్తాను, ప్రభు వాళ్ళని తీసుకున్నాడు అనేసి ఎంతో ధైర్యంతో చెప్పేసి ఆ ప్రాంతంలోనే వారి మధ్యనే ఆమె పరిచర్య చేస్తూ వచ్చిందంట. పరిచర్య చేస్తూ వచ్చిన తర్వాత ఎవరైతే ఇతని కాల్ చేసినారో ఆ మతోన్మాదులు కూడా యేసు ప్రభుని తెలుసుకున్నారంట. వాళ్ళు కూడా ఎందుకు నేను ఇంత తప్పు చేసినానే, నన్ను కోర్టులో పెట్టలేదు, నన్ను ఎందుకు శిక్ష వేయలేదు, నన్ను ఎందుకు క్షమించింది అని వారికి చాలా పశ్చాత్తాపం కలిగి వారు కూడా దేవుడు నమ్ముకున్నారంట. ఆ సమయంలో ఈమె ఏం చేసిందంటే అక్కడ ఆ యొక్క ఒరిస్సా ప్రాంతంలో ఆ సంతాన ప్రజల మధ్యలో, తర్వాత ఇంకొక లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు వాళ్ళు, అందరి మధ్యలో వారు పరిచర్య చేస్తున్నప్పుడు 2005లో ఆమెకు మరి పద్మభూషణం అవార్డు ఇస్తూ వచ్చారంట. ఇక్కడ అక్కడున్న వాళ్ళంతా మరి మంచి అవార్డు, పద్మభూషణం అవార్డు అంటే మామూలుది కాదు కదా. ఆమె చేస్తున్న ఆ యొక్క కుష్ఠరోగుల మధ్యలో చేస్తున్న సేవకు ఆమెకు అవార్డు ఇస్తూ వచ్చారంట. అయితే ఆమె ఏం చెప్తుందంటే మరి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంది, క్రీస్తు కొరకు జీవిస్తుంది. మనము మరి క్రీస్తు ప్రేమను ప్రకటించడంలో, క్రీస్తు ప్రేమను చూపించడంలో మనం ఏ విధంగా అయినా ఇప్పుడు యేసుప్రభును తెలుసుకున్నామంటే, యేసుప్రభుని తెలుసుకోవడం అంటే మన క్రిస్టియన్స్ అనగానే మనము దేవుని బిడ్డలం కాదు కదా. మన జాతిని బట్టి మనం దేవుని బిడ్డలం కాదు, మన కులాన్ని బట్టి కాదు, మన రంగుని బట్టి కాదు, మన ప్రాంతాన్ని బట్టి కాదు. ఎప్పుడైతే మన హృదయం యేసుప్రభుని చేర్చుకుంటామో అప్పుడే క్రైస్తవులం, అప్పుడే క్రిస్టియానిటీ. మనం ఇంకా క్రైస్తవులు మన సండే స్కూల్కి వస్తున్నాం, వీబీఎస్కి వెళ్తున్నాం, చర్చెస్కి వెళ్తున్నాం, కానీ మన హృదయంలో యేసయ్య లేకపోతే మనం క్రైస్తవులం కాదు. పిల్లలు గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే హృదయంలో యేసు ప్రభుని చేర్చుకుంటేనే మనము క్రైస్తవులం, అప్పుడే మన పేరు అక్కడ ఆయన గ్రంథంలో రాయబడి ఉంటది. ఆయన 10 yearsకే మరి ఆ సండే స్కూల్లో మరి వాళ్ళ మమ్మీ ప్రార్థన వల్ల చిన్నప్పుడు రక్షించబడి తన పరిచయం చేస్తా ఉన్నాడు. దేవుని కొరకు ఏమైపోయినాడు, ఆయన అతను సాక్షి అయిపోయినాడు.
12 మంది శిష్యులు కూడా హతసాక్షి అయిపోతూ వచ్చారు. తర్వాత ఈ స్తెఫెను కూడా రాళ్లతో కొట్టబడ్డాడు. అపోస్తలుడు చంపబడుతూ వచ్చాడు. శిష్యులు కూడా చంపబడుతూ వచ్చారు. చాలా మంది చంపబడిన వారు చాలా మంది మరి చంపబడుతూ వచ్చారు. ఈ గ్రాహం స్టేన్ కూడా అతను కూడా మన ఇండియాలోనే అతన్ని కాల్చి చంపేశారు అన్నమాట. ఎంత బాధాకరం అంటే ఆ దినాల్లో మరి నాకు కూడా గుర్తుంది. చాలా మన దేశం అంతా ఏడుస్తూ వచ్చింది, ప్రార్థన చేస్తూ వచ్చారు, బాధపడుతూ వచ్చారు. కానీ అలాంటి ప్రభా ఇంకా జరగకూడదని ప్రార్థన చేస్తూ వచ్చి ఆయన జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఎవరికో హతసాక్షి అయినాడు, దేవుని కోసం హతసాక్షి అయినాడు. పౌలు చెప్తాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పలకండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి పిల్లలు, మరి ఆయన 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 దేశం ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడికి వచ్చినాడు? ఏ ప్రాంతానికి వచ్చాడు? ఒరిస్సా ప్రాంతంలో. ఆయన ఎక్కడున్నాడు? వాక్యము సండే స్కూల్ ఆంటీ చెప్పినప్పుడు విని ఆయనకి ఏమొచ్చింది ఆలోచన, నేను కూడా అక్కడికి వెళ్ళాలి, నేను కూడా దేవుని పరిచయం చేయాలని. మరి మన హృదయంలో యేసుప్రభు లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. మరి మన హృదయంలో యేసుప్రభును సొంత రక్షకులుగా అంగీకరించాలి. మరి మీరు కూడా మరి ఎన్నో ప్రాంతాలు దేవుని మాటలు చెప్పబడలేదు, ఇంకా ప్రకటించబడలేదు. ఈ చిన్న ఏజ్ లోనే మీరు కూడా ఏం చేయాలంటే తీర్మానం చేసుకోవాలి. నేను కూడా ప్రభా ఎన్నో ప్లేసెస్ కి నేను కూడా వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలి. దేవుని కోసం హతసాక్షులు కావడానికి ఆ పరలోక రాజ్యంలో ఆయన హతసాక్షి అయినప్పుడు ఆ ఏంజిల్స్ వచ్చి ఎంత ఆయన తీసుకుని వెళ్ళి ఆయన కొరకు ఎన్ని కిరీటాలు ఇచ్చేస్తారు కదా. ఆ దేవుడు అసలు మొత్తం తన ప్రాణాన్ని మొత్తం ఎవరి కోసం అర్పించాడు? దేవుని కోసమే అర్పిస్తూ వచ్చాడు. ఇంకెంతో స్వార్థ ప్రకటించబడని స్థలాలు ఎన్నో ఉన్నాయి, ఇంకెన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, ఎన్నో లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇంకా మన లాంగ్వేజెస్ నేర్చుకుని తను సంతాన్ని లాంగ్వేజ్ నేర్చుకొని తను కూడా ఏం చేస్తూ వచ్చాడు? వారికి మరి అలాంటి భాషలు నేర్చుకుని వాళ్ళకి అలాంటి భాషలోనే స్వార్థ చెప్తూ వచ్చాడు కదా. మరి మీరు కూడా రాబోయే దినాల్లో మీరు కూడా అలాంటి పరిచయం చేయడానికి మీరు కూడా ఒక తీర్మానం కొనికి రావాలి. ప్రభా నేను కూడా ఎక్కడైతే యేసు ప్రభును ప్రకటించబడలేదో అక్కడ నేను వెళ్ళి ప్రకటించబడాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అలా భాష లాంగ్వేజెస్ నేర్చుకుని వారి మధ్య నేను కూడా స్వార్థ ప్రకటించాలి. ప్రభా చిన్ననాడే మీరు తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానము మీరు తప్పక దేవుడు నెరవేరుస్తూ వస్తాడు. మళ్ళీ తర్వాత ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నాకు ఇలాంటి ఆశ ఉందని వాడుకో, నాకు ఇలాంటి ప్రజల మధ్యలోకి నేను కూడా స్వార్థం చేయాలి. ప్రభా నన్ను కూడా వాడుకో. మేమందరం ఆ టైంకి ఏమైపోతాం? ఓల్డ్ మ్యాన్స్ అయిపోతాం కదా. ఆ తర్వాత మీరు హెంగు ఉంటారు కాబట్టి మరి ఎంతో స్వార్థం ప్రకటించబడే స్వార్థ ఎంతో ఉంది. మీరు ఎన్నో నేర్చుకుంటా ఉన్నారు. మీరు ప్రభువుకు మీరు సంపూర్ణంగా మీరు అర్పించుకున్నారనుకో, ప్రభా నేను కూడా నీ పని చేయాలని అర్పించుకున్నప్పుడు తప్పక ప్రభు మిమ్మలను తప్పక వాడుకుంటాడు. ఆ దేవుడు మీకు పరిశుద్ధాత్మ ద్వారములను నడిపించేవాడిగా ఉంటాడు. దేవుని కొరకు పరిచయం చేయాలి కదా. ఆయన డాక్టర్ చదివినాడు కదా. మరి డాక్టర్ చదివితో డబ్బు సంపాదించవచ్చు కదా. ఏం చేసినాడు ఆయన? డబ్బు ఎవరి మధ్య సేవ చేసినాడు? కుష్ఠరోగుల మధ్యలో. ఎవరిని ముట్టుకోరు, వాళ్ళు ఊరి బయట పడేసినారు. బైబిల్లో కూడా ఎంతో మంది కుష్ఠరోగులు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా మరి యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు వస్తా ఉన్నాడు. ఎరికో నుంచి వెళ్తా ఉంటే మరి అక్కడ యేసుప్రభు దగ్గరికి వస్తా ఉన్న వాళ్ళు ఏం చేసినారంటే యేసుప్రభు ఎదురుగా వస్తూ ఉన్నాడు. వాళ్ళను యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు, బాగు చూడడానికి వెళ్తున్నారు. యేసుప్రభు దూరంగానే ఉండి మీరు వెళ్ళి మీ యాజకులకు కనుపరుచుకోమన్నాడు. అంత ఏం చెప్పలే. మీ యాజకులకు కనుపరుచుకోమంటే వాళ్ళు తిరిగి యాజకుల దగ్గరికి వెళ్తే ఆ 10 మంది కుష్ఠరోగులు బాగా అవుతూ వచ్చారు. బాగా అయిన తర్వాత ఒక్క కుష్ఠరోగి మా యేసుప్రభు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తూ వచ్చాడు. వాళ్ళు 9 ఎక్కడ అని యేసుప్రభు అడిగితే 9 రాలేదు, కానీ ఒక్కరు మాత్రమే యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తాం కానీ యేసుప్రభుకి ఏం చెప్పాం? మనము థ్యాంక్స్ చెప్పాం కదా. ప్రతి దాన్ని మనం ఏం చేయాలి? యేసుప్రభుకు థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏది ఇచ్చినా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఏం చెప్పాలి? మనం థ్యాంక్స్ చెప్పాలి కదా. ఉదయంగా లేవగానే ఏం చేయాలి? ప్రభా నైట్ అంతా కాపాడిన థ్యాంక్స్ అని చెప్పాలి. పడుకుంటప్పుడు ఏం చేయాలి? దినమంతా కాపాడిన ప్రభా థ్యాంక్స్ అని చెప్పాలి. చేస్తారు మీరు ప్రార్థన. మరి మీరు కూడా గ్రామ్ స్టైల్ వల్లే తర్వాత ఎంతో మంది శిష్యులు హతసాక్షులు అవుతూ వచ్చారు. ఈ చిన్న బాల్య దినంలోని మీరు ఏం చేయాలి? యేసుప్రభుని హృదయంలోనికి చేర్చుకోవాలి. హృదయంలోనికి చేర్చుకోవాలి. హృదయంలో లేకపోతే ఏమైపోతాం మనము? మరి దేవుడు వస్తే మనం ఏం చేస్తాం? ఇక్కడే విడవబడతాం.
చూసారా మీరు మీ సెల్ ఫోన్లో మీ టీవీలో చూస్తారు కదా యేసుప్రభు రెండో రాకడ ఏ విధంగా ఉంటుందో. యేసుప్రభు వస్తాడు మళ్ళీ. ఎవరైతే యేసుప్రభుని హృదయంలో చేర్చుకుంటారో వారే యేసుప్రభు దగ్గరికి వెళ్తారు. హృదయంలో లేకపోతే ఏం చేస్తారు? విడవబడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా, బైబిల్లోనే ఉంది మాటలు. కొంతమంది అంట తిరగలి రుబ్బుతా ఉంటారంట. తిరగలి అంటే తెలుసు కదా, వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? బియ్యాన్ని, వడ్లను, గింజలు రుబ్బేవారు. రుబ్బుతా ఉంటారు. తర్వాత కొంతమంది వాక్యం చెప్తా ఉంటారు, కొంతమంది నడుస్తూ ఉంటారు, కొంతమంది హాస్పిటల్స్ లో ఉంటారు. అయితే యేసుప్రభు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరున్నారు? ఇమానుయేలు ఉన్నాడు, తర్వాత కృష్ణ ఉన్నాడు. వీరిద్దరు కలిసి ఉంటారు. దేవుడు వచ్చేసరికి ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవబడతారు. మరి ఇక్కడ నలుగురు ఉన్నారు, వీళ్ళు ఇద్దరు ఎత్తపడతారు, ఇద్దరు విడవబడతారు. అక్కడ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? కీర్తన ఉంటారు, సుజాన్ లేకపోతే సుజాన్ ఎక్కడానికి వెతుకుతా ఉంటారు, కానీ కనిపించదు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే యేసుప్రభు వస్తే ఆ కడపూర మృగ సౌండ్ వినగానే పరలోకానికి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. ఆయన రాకడ తప్పక వస్తాడు దేవుడు. హృదయంలో యేసుప్రభు ఉంటేనే మనము యేసయ్య దగ్గరికి వెళ్తాం. యేసుప్రభు లేకపోతే ఏమైపోతాం? విడవబడతాం, ఇక్కడే ఉంటాం. తర్వాత కానీ చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ శ్రమలు మనము తట్టుకోలేము. అందుకే మీరు ఏం చేయాలి? యేసుప్రభుని హృదయంలో చేర్చుకోవాలి. ఏం చేయని అవసరం లేదు. యేసయ్యకు బంగారం అవసరం. ఈ అబ్బాయి ఏం పేరు? చింటూ కదా, చింటే కదా. యేసుప్రభుకి బంగారం అవసరం లేదు, వినాలి. పూలు అవసరం లేదు, యేసుప్రభుకి ఏం అవసరం లేదు. ఏం కావాలంటే రోడ్డు హృదయమే. హార్ట్ యేసుప్రభుకి ఇవ్వాలి. పూల హృదయంతో అంటే ట్రూగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఎన్నో తప్పులు చేశాను, దేవా నన్ను క్షమించు, దేవా నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు, రక్తంతో కడుగు, నన్ను బిడ్డగా చేసుకో, నా పేరు గ్రంథంలో రాసుకో అని హృదయపూర్తిగా ప్రార్థన చేస్తే యేసు ప్రభువు తన హృదయంలో తన యొక్క జీవ గ్రంథంలో మీ పేరు రాసుకో. ఆయన గ్రంథం మీ పేరుందా? చెప్పండి. మీరు రోజు వీపీఎస్కి వస్తారు, బైబిల్ చదువుతారు, చర్చికి వెళ్తున్నాం. మరి గ్రాండ్ 10 years యేసుప్రభు సొంత రక్షకుని అంగీకరించాడు. 10 ఉన్నాయి, 11 ఉన్నాయి, 12, 13, 14, 15 వరకు ఉన్నారు ఇక్కడ. మరి మీ ఉద్యమం వేసే లేకపోతే ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్తారు? నరకం ఇష్టమా మీకు? ఇష్టమా? మరి మనం ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? పాపాలను క్షమించు, రక్తంతో కడుగు ప్రభువా, నన్ను బిడ్డగా చేసుకో. మీరు ఎప్పుడైతే ట్రూగా ప్రార్థన చేస్తారో దేవుడు మీరు చేసిన తప్పులన్నీ 1 by 1 చూపిస్తూ ఉంటాడు. మీరు అన్ని క్షమించబడతాయి. మీ పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటూ ఉంటాడు. మన యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వలే వస్తానన్నాడు. దొంగ వచ్చి అంటే తెలుస్తుందా? దొంగ ఎట్లా వస్తాడు? ఎప్పుడు వస్తాడు దొంగ? నైట్. ఎప్పుడు వస్తాడు? అందరు పడుకున్న తర్వాత. ఒక క్షణం వచ్చి వెళ్ళిపోతాడు. అంత అయిపోయిన తర్వాత మా ఇంట్లో లేకపోతే యేసు ప్రభు అట్లనే వస్తాడు, చెప్పకుండా వస్తాడంట. వచ్చి తనకి ఎవరైతే ఇష్టమైన వారిని వాళ్ళని తీసుకొని వెళ్తాడు. మనం వెళ్ళి అయ్యా మా అక్క లేదు, మా చెల్లి లేదు, మా మమ్మీ లేదు, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా ఉండాలి. అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. మరి మన ఉదయంలో యేసయ్య చేర్చుకోవాలి, ఉదయంలో ఏమని ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, మమ్మీ డాడీ మాట వినాలి కదా, చెప్పిన మాట వినాలి. ఎప్పుడైతే మీరు బైబిల్ చదువుతారో అప్పుడే లోబడతారు. బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే మీరు లోబడరు. మనల్ని ఎవరు ఉంటారు? సాతాను యొక్క పని చేస్తూ ఉంటాడు. సాతాను యొక్క పని నేర్పిస్తూ ఉంటాడు. ఈ పని చేయకు బిడ్డ, నువ్వు బైబిల్ చదవకు, నువ్వు ప్రార్థన చేయకని. మనం ఎవరు బిడ్డలేం? మరి యేసయ్య బిడ్డలేం కదా. మరి మీరు మనసులో ప్రార్థన చేసుకోండి, మోకరించి మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్య మోకరించి మీరు అడగండి, ప్రభా నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు, రక్తంతో కడుగు, నన్ను బిడ్డగా చేసుకో, నా పేరు గ్రంథం లెక్కించుకో ప్రభా అన్నప్పుడు తప్పక యేసయ్య మీ ప్రార్థన విని ఆయన గ్రంథంలో చేర్చుకుంటాడు. దేవదూతలు సంతోషిస్తారు. అమ్మా ఈ బిడ్డ పేరు గ్రంథం రాయబడ్డదని ఏజెంట్స్ ఎంతో సంతోషిస్తాయి. హ్యాపీగా గంతులేస్తా ఉంటాయి పరలోకంలో. లేవి ట్రూగా ప్రార్థన చేసుకోవాలి, మోకరించి ఎవరికి వారే.
ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో మీరు ట్రూగా ప్రభు దగ్గర మీ పాపాలు వస్తుంటే మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎవరు చేతులు ఎత్తండి. ఎవరైతే ట్రూగా ప్రార్థన చేసుకున్నారో చేతులు ఎత్తండి. ఎవరైతే ట్రూగా ప్రార్థన చేసుకోరో ఉట్టి కాదు, మీ పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. సరే, చాలా సంతోషం. మేము ప్రార్థన చేస్తాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకం తండ్రి, జీవం కలిగిన ప్రభా, కృప కనికరంలో జాలి కలిగిన దేవ, నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి వందనాలు. సమయంలో స్టేజ్ జీవితాన్ని ముందు తీసుకుని వచ్చాము. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, మరి అతడు ఆస్ట్రేలియాలో మరి ప్రభా మరి నాయన ఉండి మరి ఒరిస్సాకు వచ్చి ప్రభా నీ ప్రజలకు నువ్వు వాక్యం చెప్పి నేను ఎంతగానో ప్రభా ప్రజలను ఆకట్టుకుంటూ వచ్చాడు. తను ఎంతో సేవ చేస్తూ వచ్చాడు. నీ కథ సాక్షులు అవుతూ వచ్చాడు ప్రభా. మా దినమైన మా బిడ్డలు వింటూ వచ్చారు. ఆయన వారితో మాట్లాడినా నమ్ముతున్నాం ప్రభా. వారి కూడా ప్రభా మరి రాయల్ వలె, మరి అపోస్తుల పౌలు వలె, మరి ఆయన సమయలు వలె, ఆయన చిన్న తిమోతి వలె, చిన్న సమయలు వలె మా బిడ్డలను కూడా మీరు వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తాం. దేవా, మా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. దేవా, మా తల్లి 10 బిడ్డలు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి ఎవరైతే ఆయన ట్రూగా ఈ సంతానంలో ప్రార్థిస్తూ వచ్చారో దేవా, మరి వారి హృదయంలో ఏవైతే ఒప్పుదలు ఒప్పుకున్నారో ప్రభా, వారిని బట్టి నీకు వందనాలు. వారిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. పరలోకం దూతలు ఎంతో సంతోషిస్తున్నాయి ప్రభా. దేవా, మరి తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు. వారిని దీవించండి, వారి యొక్క తీర్మానాన్ని ముద్రించండి ప్రభా. అయినా మరి తండ్రి ప్రభా, మరి వారు కూడా రాబోయే దినాల్లో ప్రభా నీ పనిముట్లుగా, నీ సాధనాలుగా మరి ప్రయోజనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకే వాడబడే పాత్రలు వెతిమాడు వాడుకోటకు అర్హమైన పాత్రగా మా బిడ్డలు తయారు చేస్తున్నామని ప్రార్థన చేసి ఎవరైతే విని దేవా మరి పెడిచోన పెట్టినారు వారిని దర్శించండి ప్రభా. వారితో మాట్లాడండి, ఆయన వారిని సంధించండి ప్రభా. దేవా, ఈ గృహంలో దాటిపోకముందే వారిని సంధించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారితో మాట్లాడుతారండి ప్రభా. ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వారిని దర్శించండి ప్రభా. వాళ్ళ దినంలోని సృష్టికర్తను స్మరణ చేసుకునే వారిగా సహాయం చేయండి ప్రభా. ఆయన ఒక్క బిడ్డ రచించడానికి ఇష్టం లేదు నాయన. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి తీర్మానాన్ని ముద్రించండి. ఆయన వారి రక్షణ మారుమనసు పశ్చాత్తాపం అనుగ్రహించండి. ఆయన నీ కొరకు వాడబడే పాత్రలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, రాబోయే దినాలు బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్పుకున్నాం. చదువులో తోడుగా ఉండండి. ఆయన నీ జ్ఞానమందులు, మనుషుల జ్ఞానమందులు, నీ దయలు మనుషుల దయలు వర్తిల్లు వారిగా సహాయం చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి, చదువులో తోడుగా ఉండండి. ఆయన మా తండ్రి ప్రభా, రాలేని వారిని జ్ఞాపకం చేసి వచ్చిన వారిని బట్టి వందనములు. మరి మీరు వారి కుటుంబాలు గొప్ప కార్యం జరిగించండి. దేవాను చుట్టూ కూడా తీసుకొచ్చాను వందనములు. ఆ బిడ్డను కూడా దర్శించిన ప్రభాని వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, తిరిగి ఇంటికి వెళ్తుండగా తోడుగా ఉండండి. దేవా, మా తండ్రి ప్రభా బిస్కెట్లను దీవించండి, ఆస్వాదించండి. పరిశుద్ధ ఇచ్చిన హస్తాలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యూనివర్సిటీ జ్ఞాపకం జోమతాన్ని జోష్నాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు నిమిత్తమై ఈ గృహ మార్చి తెచ్చినావో నువ్వు ఉద్దేశాన్ని వేసుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సహాయాన్ని కోరుకుంటున్నాం. మానవ అద్దుబాటు ఎత్తబడే వాక్యాన్ని నీరు కట్టి చేయండి. ఓ ప్రభా, మా తల్లి మీరే జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సహాయాన్ని కోరుకుంటున్నాం. గొప్ప దేవుడు, శక్తివంతుడమైన తండ్రి మీరు మాకున్నారు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తన ఆరోగ్యంతో ఉన్నారు మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. గత దినాలు మోజస్ ప్రభా తన ఆరోగ్యంగా ఉన్నాడు, మీరు ముట్టినాలు స్వస్థపరచడానికి వందనాలు. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనములు. దేవా, మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రార్థన మమ్మల్ని ఆలకించి జవాబించి నమ్ముతూ విశ్వాసంతో యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయిపోయిందా?